Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. మాణిక్యప్రభువు జీవసమాధి చెందుట. మాణిక్యప్రభు లీలలు ఎన్నో ఉన్నాయి. మాణిక్యనగరంలో శ్రీ ప్రభు తల్లి బయాదేవి, అన్న దాదా మహారాజు, తమ్ముడు తాత్యా మహారాజు, శిష్యురాలు వెంకమ్మ ముఖ్యులు. మొదటిగా దాదా మహారాజు నిర్యాణం చెందారు. 1861లో ప్రభువు దాదా మహారాజుతో ఏకాంతంలో ఉన్నారు. దాదా మహారాజు తల్లికి నమస్కరించి సన్యాసం స్వీకరించారు. దాదా మహారాజు బ్రహ్మరంధ్రము ద్వారా ప్రాణాలను వదిలారు. సంగమం వద్ద సమాధి చేశారు. ఒక స్త్రీ ఒక బంగారపు చంద్రహారమును ప్రభువుకి ఇచ్చారు. దానిని బయాదేవి తన వద్ద ఉంచుకున్నారు. ఒకసారి బయాదేవి శూలపోటుచే బాధపడుతున్నారు. ప్రభువు నీ వద్దనున్న చంద్రహారమును నా ప్రభువైన గురుదత్తునకు ఇస్తే నీ బాధ నివారణ అవుతుందని తల్లి బయాదేవితో చెప్పారు. ఆమె అట్లే చేసింది. కొద్ది అస్వస్థతతో ఆమె దేహమును చాలించారు. ప్రభు సాన్నిధ్యమున బయాదేవి దేహమును దహనం చేశారు. తాత్యా మహారాజు ఆమెకు ఉత్తరక్రియలు చేశారు. ఆమె అస్థికలు సంగమం వద్ద పాతిపెట్టారు. బయాదేవి 1862లో నిర్యాణం చెందారు. తాత్యా మహారాజు తన పెద్ద కుమారుడు అప్పాసాహెబ్కు ఉపనయనం చేశారు. ఈ అప్పాసాహెబ్ గారే ప్రభు తరువాత గాదీనెక్కి మనోహర మాణిక్య ప్రభువులయ్యారు. తరువాత రోజులలో ప్రభు తాత్యా మహారాజు యోగ సంబంధమైన విషయములు చర్చించారు. ఈ దినమున తాత్యా వెడలిపోవుదురని, మనము ఆయనకు ముక్తి కలుగునట్లు చూడవలనని ప్రభువు చెప్పారు. 1862లోనే తాత్యా మహారాజు నిర్యాణం చెందారు. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఇంకా 4వ వారు ప్రభుని శిష్యురాలు వెంకమ్మ. 1862లో తాత్యా మహారాజు నిర్యాణమైన 9వ రోజున వెంకమ్మ తన దేహము చాలించారు. ఆమె చనిపోవుటకు ముందు 2 రోజులు రాత్రింబవళ్ళు భజన చేసి యోగ సమాధిలో ఉండి 3వ రోజున స్మృతి తప్పి పడిపోయారు. ఆమె కులమువారు ఆమెను దహనం చేయడానికి ప్రయత్నం చెయ్యగా ఆమె శరీరమును పైకెత్తినప్పుడల్లా ఓం అను శబ్దము ఆమె నోటి నుండి వచ్చేది. బ్రాహ్మణులచే అంత్యక్రియలు జరిపించవలనని ఆమె కోరిక అని చెప్పి ప్రభువు అట్లే చేయించారు. ఆమెను గోతిలో పాతిపెట్టారు. అచ్చటనే తరువాత కాలంలో ప్రభువు చెప్పినట్లు రావూజీ బువా దేవాలయాన్ని కట్టించారు. ప్రభువు తన నిర్యాణం గురించి 6 నెలలు ముందుగానే తన ముఖ్య శిష్యులు 4గురికి చెప్పారు. తాము నివసిస్తున్న కుటీరములో అతి రహస్యముగా ఒక గోతిని త్రవ్వించి ఆ గోతిలోనే ఆర్చి కట్టి కూర్చునుటకు ఉండునట్లు విశాలముగా చేశారు. దత్త జయంతి సమీపించుట వలన ప్రజలు ఎక్కువగా వచ్చారు. గ్వారీ పండుగ కూడా అప్పుడే అగుట వలన ముసల్మానులు కూడా ఎక్కువగా వచ్చారు. నిర్యాణమునకు ముందు రోజు అనగా 1865 మార్గశిర శుద్ధ దశమి రోజు ప్రభువు దర్బారు చేశారు. అది వరకెన్నడూ జరగని విధంగా అత్యంత వైభవంగా దర్బారు జరిగింది. ప్రభువు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు దర్బారు జరుపుచూ దాన ధర్మములు చేశారు. ఇది ప్రభువు జరిపిన ఆఖరి దర్బారు. దర్బారు పూర్తి అయిన తరువాత రాత్రి సమయమున ప్రభువు తన కుటీరములోనికి వెళ్ళారు. మరుసటి రోజు అనగా మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ప్రభువు సమాధిలో యోగాసనమున కూర్చున్నారు. తాత్యా మహారాజు గారి పుత్రులిద్దరినీ రప్పించి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. వారి మెడలో పుష్పహారములను వేసి ప్రసాదమునిచ్చి పంపారు. ఉత్సవములను యథాప్రకారము జరపవలసిందిగాను పౌర్ణమి వరకు ఎవరికి ఇచ్చటి విషయములు తెలపవద్దని చెప్పి
తను కూర్చొని ఉన్న గొయ్యి పైభాగమును కప్పించి వేశారు. సజీవ సమాధి చెందారు. దత్త జయంతి ఉత్సవము మామూలుగానే జరిగింది. మరుసటి రోజున కుటీరం తీసివేసిన తరువాత ప్రభు సమాధి అయినట్లు అందరికీ తెలిసింది. ప్రభుని భౌతిక శరీరము లేకపోయినను జ్ఞానస్వరూపంగా ఉండి వారు స్థాపించిన గాదియందు ఏర్పరిచిన సాంప్రదాయములందున ఆధ్యాత్మిక శక్తులు నిలిచి ఉన్నాయి. ప్రభువు ఎప్పుడూ ఆత్మానందంలోనే ఉండేవారు. ప్రాపంచిక విషయాలలో జోక్యం చేసుకునేవారు కాదు. భక్తులను ఎల్లప్పుడూ రక్షించుతూ ఉండేవారు. అందరినీ సమానంగా చూసేవారు. మతభేదములు ఎరుగరు. బీద ధనిక భేదములు ఉండేవి కావు. బాలురైనా వృద్ధులైనా ఒక్కటే. అందరినీ ప్రేమతో ఆదరించేవారు. మాణిక్య ప్రభువు 12 సంవత్సరములు మాణిక్య నగరములో భౌతికంగా ఉన్నారు. శ్రీ మాణిక్య ప్రభు అనంతరము తాత్యా మహారాజు పెద్ద కుమారుడు అప్పాసాహెబు మనోహర మాణిక్య ప్రభు నామమున గాదీని అధిష్ఠించారు. శ్రీ ప్రభువారి అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీ ప్రభు సమాధి అయిన 16వ రోజుననే గాది ఎక్కారు. మనోహర మాణిక్య ప్రభు తమ్ముడు ఖండేరావు, అక్క ముక్తాబాయి. ముక్తాబాయిని తన ఇంటి పురోహితుడైన కేశవ దీక్షితునికిచ్చి వివాహం చేశారు. ముక్తాబాయి కేశవ దీక్షితుల పుత్రుడే శ్రీ శంకర మాణిక్య ప్రభు మహారాజుల వారు. ఖండేరావుకు బాపాచార్యులు కుమార్తెతో వివాహం అయ్యింది. మనోహర మాణిక్య ప్రభువు వివాహం చేసుకోలేదు. ఈయన ప్రభువు ఇచ్చిన ఏకముఖ రుద్రాక్షను తనకు వైద్యం చేసిన వారికి ఇచ్చారు. తల్లి అనుమతితో సన్యసించారు. యోగాసనమున ప్రాణములు వదిలారు. అంతకు 6 నెలల క్రితం నిర్మించిన 3 ఆర్చీలు గల కట్టడములో పెద్దదైన మధ్య ఆర్చీ క్రింద వారు ప్రాణాలు విడిచారు. అట్లే కూర్చుండబెట్టి సమాధి చేశారు. మనోహర ప్రభు తరువాత వారి తమ్ముడు ఖండేరావు మహారాజు మాణిక్య ప్రభు పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించారు. వీరి కాలంలో మాణిక్య నగరము సౌందర్య సౌభాగ్యాలతో విరాజిల్లింది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.